అసలు దేవుని మాట ఎటువంటిది అండి కదా. దేవుని మాట మీద దృష్టి ఉంచు, దేవుని మాట మీద దృష్టి ఉంచు అని మనం ఇందాక నుంచి అనుకుంటా ఉన్నాం కదా, ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటా ఉన్నాం కదా. అసలు దేవుని మాట ఎటువంటిది? 3 వాక్యాల్ని మనం చూద్దామండి. సామెతలు 30వ అధ్యాయము 5వ వచనం. సామెతలు 30వ అధ్యాయము 5వ వచనం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. దేవుని మాటలన్నీ కూడా గొప్పవి, ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఇంకొక వాక్యం 2 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవనట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వలన నిశ్చలమై ఉన్నవి. వాగ్దానములు, ఆయన మాటలన్నీ అవునట్టుగానే ఉంటాయి, జరుగుతాయి అన్న ధైర్యము, అన్న నిశ్చలము మనకు ఉండాలి. యెషయా 44వ అధ్యాయము 21వ వచనం. యెషయా 44వ అధ్యాయం 21వ వచనం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము, నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. కదండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుని మాట మీద దృష్టి వస్తే ఎంత కష్టమైనా మనం చేయడానికి ఇష్టపడితే చివరిగా మనల్ని చూసి అందరూ దేవుని గురించి తెలుసుకుంటారండి. మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. కానీ మన దేవుడు మన గురించి ఏమనుకుంటున్నారో ఆ మాటను మర్చిపోయి ఆ మాట మీద దృష్టి ఉంచకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే సౌలులాగా ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృపా కాపుదల దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ కృపను అనుగ్రహించండి దేవా, నీ గొప్ప కార్యంతో నింపండి సర్వశక్తిమంతుడా. ప్రభా, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూశారో ఆ మాటలు ఈ మాటలు కాదయ్యా, నీ యొక్క మాట మీద మేము దృష్టి ఉంచడానికి సహాయం దయచేయండి. ఆ మాటను మా హృదయంలో భద్రం చేసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. నీ కార్యం జరిగించు దేవా, నీ కృపతో నింపు దేవా. సర్వశక్తిమంతుడా, నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా. ఏ శోధన మా మీద అధికారం లేకుండా ఆ మాటలు మా హృదయంలో భద్రం చేసుకొని మా ఆలోచనలు, మా తలంపులు, మా పనులు వాటికి అనుకూలంగా ఉండే భాగ్యాన్ని, అటువంటి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించు సర్వశక్తిమంతుడా. నీ కృపను అనుగ్రహించయ్యా. నువ్వు సహాయంను దయచేయి. ఆశ్చర్యకరుడా, నీ కృపా కాపుదల దయచేసి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభా, నీ మాట మీద నేను దృష్టి ఉంచుతాను ప్రభాని ఎవరైతే నిర్ణయం తీసుకుంటున్నారో ప్రభా, వారిని నిలబెట్టు దేవా. నీ కృపతో నింపు దేవా. ప్రతి శోధన నుంచి విడుదల దయచేసి ఆశీర్వాదాన్ని పొందుకోవాలయ్యా. నీ కార్యం జరిగించండి. మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. నీ కృపతో నింపండి. నీ మాట మీద దృష్టి ఉంచే ఒక ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించండి. నువ్వే మహిమ పొందినందుకు వందనాలు దేవా. నీ కార్యం జరిగించినందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, దేవుని మాట మీద దృష్టి ఉంచితే మన జీవితాలు గొప్పగా ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియచేయండి. అంతేకాదు, ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. దేవుని మాట మీద దృష్టి ఉంచిన వారు ఈ లోకంలో ఎవరు సిగ్గుపడరండి. కొన్ని రోజులు అనిపిస్తుంది, అయ్యో ఎంత ఎగతాళిగా ఉన్నామే అందరికని, కానీ చివరికి వారే ఆశ్చర్యపోయే రీతిలో మనందరినీ దేవుడు నిలబెడతాడు. అటువంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.